హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఎపిసోడ్ మొన్న వెడ్నెస్డే రిలీజ్ అయింది. సీజన్ 1 అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ రేంజ్ లో లేదు, కానీ ఇది కూడా బాగుందని అనిపించింది. అఫ్ కోర్స్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చింది, సో అప్పటికి ఇప్పటికి ఆబ్వియస్లీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ రీసెంట్ గా మార్వెల్ నుంచి వస్తున్న కొన్ని కళాఖండాల కన్నా ఇది చాలా చాలా బెటర్. సో అందుకే ఈ సీజన్ 2 మీద కూడా నాకు కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నాకు ఓకే అనిపించింది. దీనికన్నా సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక సీజన్ ని స్టార్ట్ చేసే ఇలాంటి ఎపిసోడ్ అయితే కాదు ఇది, బట్ స్టిల్ ఉన్నందులో పర్లేదు. సో ఈ వీడియోలో ఈ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. బట్ ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కి రీచ్ పెరిగి ఇంకా ఎక్కువ మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో విల్సన్ ఫిస్క్ మేయర్ అయిన తర్వాత న్యూయార్క్ సిటీ ఎలా ఉంది అని బీబీ రిపోర్ట్ లో చూపిస్తారు. ఇది చూడగానే నాకు తేడా ఇరుక్కుం అనిపించింది. అండ్ నేను అనుకున్నట్టుగానే ఫిస్క్ చేపిస్తున్న ఫేక్ ప్రాపగండా ఇది. బయట ఎలా ఉన్నా మీడియా మాత్రం ఫిస్క్ రూలింగ్ లో న్యూయార్క్ సేఫ్ గా పీస్ఫుల్ గా ఉంది అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ సీజన్ లో బీబీ యూరిక్ ఫిస్క్ తో కలిసి వర్క్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా, సో అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఫేక్ ప్రాపగండా చేస్తూ ఉంటుంది. బట్ బీబీ ఇదంతా కావాలని ఫిస్క్ ట్రస్ట్ గెయిన్ చేయడానికి చేస్తుంది అని తర్వాత తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో నార్దర్న్ స్టార్ అనే ఒక కార్గో షిప్ చూపిస్తారు. ఇందులో మిలిటరీ గ్రేడ్ వెపన్స్ అండ్ అమ్యునిషన్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. సో దాన్ని ఆపి అది పబ్లిక్ ముందు బయట పెట్టి ఫిస్క్ అసలు రూపాన్ని జనాలకి చూపించాలని డేర్ డెవిల్ అనుకుంటాడు. అందుకే ఆ షిప్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఇక్కడ డేర్ డెవిల్ న్యూ బ్లాక్ సూట్ రివీల్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన డేర్ డెవిల్ సూట్స్ అన్ని కూడా రెడ్ కలర్ లో ఉంటాయి. అండ్ ఇది కూడా లాస్ట్ సీజన్ లో చూసిన రెడ్ కలర్ సూటే, కానీ దానిపైన బ్లాక్ పెయింట్ వేసాడు అంతే. అండ్ ఆ సూట్ మీద డీడీ అనే సింబల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డేర్ డెవిల్ ఫైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. నార్మల్ గా డేర్ డెవిల్ ది కూడా స్పైడర్ మ్యాన్ లాగే నో కిల్ పాలసీ. అండ్ తను ఫైట్ చేసేది చాలా కంట్రోల్డ్ గా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫైట్ చేస్తున్నట్టు ఉండేది. కానీ ఇక్కడ మాత్రం చాలా అగ్రెసివ్ గా అరుస్తూ ఫైట్ చేస్తాడు. ఫిస్క్ వల్ల తను తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల డేర్ డెవిల్ ఇస్ ఫెడ్ అప్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్సో ఫిస్క్ కూడా డేర్ డెవిల్ చేసే పనుల వల్ల చాలా కోపంగా ఉంటాడు. అది మనకి నెక్స్ట్ సీన్ లో కనిపిస్తుంది. సో ఇలా ఫైట్ చేస్తూ అందరినీ అన్కాన్షియస్ చేసేసిన తర్వాత అక్కడ ఒక క్యాబిన్ లో ఏదో ఉన్నట్టు డౌట్ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసుకుని వెళ్లి చూస్తే అందులో అన్ని మిలిటరీ గ్రేడ్ వెపన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఫిస్కే షిప్ చేపిస్తున్నాడు. అండ్ ఈ అటాక్ జరగడంతో ఆ షిప్ కెప్టెన్ అండ్ ఫస్ట్ మెట్ కి డేర్ డెవిల్ షిప్ ని అటాక్ చేస్తే ఆ షిప్ ని బ్లో చేసేయండి అని ఆర్డర్స్ ఉంటాయి. సో ఇంకా చేసేదేం లేక డిస్ట్రెస్ బటన్ నొక్కి వాళ్ళిద్దరు ఆ షిప్ లో నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఇంకా షిప్ లో ఉన్న డేర్ డెవిల్ కూడా షిప్ మునిగిపోతుందని సెన్స్ చేసి అందులో నుంచి దూకేసే ముందు ఆ వెపన్స్ అన్ని మళ్ళీ ఫిస్క్ అలాగే తీసి అక్కడ ఒక దగ్గర దాచిపెడతాడని తెలిసి మళ్ళీ వాటిని కనిపెట్టడానికి అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ వాచ్ తీసి ఆ వెపన్స్ బాక్స్ లో పెడతాడు. బై బికాస్ ఆ వాచ్ టిక్కింగ్ సౌండ్ బట్టి అవి ఎక్కడున్నా తెలుస్తాయని అలా చేస్తాడు. ఇంకా మ్యాట్ కూడా ఆ షిప్ లో నుంచి దూకేస్తాడు. అండ్ ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఏంటంటే మ్యాట్ కి కళ్ళు కనపడవు కాబట్టి తన మిగతా సెన్సెస్ ఎన్హాన్స్ అయ్యాయి. లైక్ హియరింగ్ సెన్సెస్ చాలా ఎన్హాన్స్ అయ్యాయి, కానీ హియరింగ్ ఎబిలిటీ వాటర్ లోపల ఉన్నప్పుడు చాలా మినిమల్ గా ఉంటుంది. అందుకే మ్యాట్ ఒడ్డుకొచ్చిన తర్వాత సఫకేట్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. అండ్ వెనకాల నార్దర్న్ స్టార్ షిప్ సింక్ అవుతూ ఉంటుంది, కానీ అది టోటల్ గా సింక్ అవదు, హాఫ్ ఏ సింక్ అయి ఉంటుంది. ఆ నెక్స్ట్ టైటిల్స్ తర్వాత జోసీస్ బార్ చూపిస్తారు. సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ లో ఫాగీ నెల్సన్ చనిపోయేది ఇక్కడే. అప్పటి నుంచి బార్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇదే మ్యాట్ అండ్ క్యారెన్ కి హైడౌట్ ప్లేస్. మ్యాట్ ఆ జోసీ బార్ లోపలికి వెళ్లేసరికి క్యారెన్ వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సీజన్ లో క్యారెన్ అండ్ మ్యాట్ మళ్ళీ కలిసి ఉంటున్నారన్నమాట. ఏదైనా కానీ మ్యాట్ అండ్ క్యారెన్ పెయిర్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ప్రీవియస్ సీజన్ లో నేను అది చాలా మిస్ అయ్యా, బట్ మళ్ళీ వీళ్ళిద్దరు కలిసినందుకు ఐఎమ్ హ్యాపీ. సో క్యారెన్ మ్యాట్ తో నార్దర్న్ స్టార్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫిస్క్ కి పెద్ద షాక్ ఇచ్చామని ఫుల్ ఖుష్ అవుతారు. అండ్ మ్యాట్ ఏమో నీ సోర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆ షిప్ లో చాలా వెపన్స్ ఉన్నాయి, ఫిస్క్ ఫ్రీ పోర్ట్ ని యూజ్ చేసుకుని వాటిని స్మగుల్ చేస్తున్నాడు అని అంటాడు. ఆల్సో అసలు ఇన్ని వెపన్స్ ఎందుకు, దేనికోసం అయి ఉంటుందని మ్యాట్ అంటే క్యారెన్ అది తెలియాలంటే ఎవరిని అడగాలో నీకు తెలుసు కదా అంటుంది. మేబీ ఇక్కడ క్యారెన్ అన్నది జెసికా జోన్స్ గురించి అనుకుంటా. సో ఆ షిప్ అక్కడే వాటర్ లో ఉంది, అందులో వెపన్స్ ఉన్నాయని మనం ప్రూవ్ చేస్తే చాలు ఫిస్క్ పని అయిపోయినట్టు అనుకుంటారు. కానీ వీళ్ళు ఇలా ఆనందపడే లోపే ఫిస్క్ మొత్తం నెరేటివ్ చేంజ్ చేసేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మేయర్ ఫిస్క్, డిప్యూటీ మేయర్ డానియల్, బక్ అండ్ షీలా ఆ షిప్ దగ్గరికి వస్తారు. రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లో షీలా స్పైడర్ మ్యాన్ కి కీ టు ద సిటీ ఇస్తున్నట్టు చూపించారు. మరి ఈ సీజన్ ఎండింగ్ కి ఫిస్క్ మేయర్ గా దిగిపోయి ఆ ప్లేస్ లో షీలా ఎలక్ట్ అవుతుందేమో మరి చూడాలి. అండ్ ఫిస్క్ ఏమో ఇది టెర్రరిస్ట్ అటాక్ అండ్ అటాక్ ని లీడ్ చేసేది హెల్స్ కిచెన్ మాస్క్డ్ విజిలాంటీ డేర్ డెవిల్ అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తాడు. యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ని లీడ్ చేస్తున్న పవల్ తో డేర్ డెవిల్ అండ్ క్యారెన్ పేజ్ ని త్వరగా పట్టుకోండి అని చెప్తాడు. అలాగే ఆ షిప్ లో ఏమున్నాయని తెలిసిన ఆ షిప్ కెప్టెన్ ఫస్ట్ మేట్ ని పట్టుకోమని బక్ కి చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో ఒక న్యూ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ పర్సన్ ఒక బార్ లో ఆ షిప్ గురించి వస్తున్న న్యూస్ చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకు ఒక కాల్ వస్తుంది. అటు సైడ్ ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆ షిప్ న్యూసే చూస్తున్నాను, నేను వెళ్ళి అసలు ఏం జరుగుతుందో కనుక్కుంటా అని బార్ లో ఉన్న పర్సన్ చెప్తాడు. ఆ నెక్స్ట్ బీబీ రిపోర్ట్ లో నిన్న నైట్ జరిగిన ఆ షిప్ అటాక్ ని ఫిస్క్ తన ఫేవర్ గా మార్చుకొని ఇదంతా డేర్ డెవిల్ చేసినట్టు చూపిస్తాడు. అండ్ పబ్లిక్ కూడా ఫిస్క్ ఏం చేసైనా గానీ విజిలాంటీస్ ని పట్టుకోవాలని చెప్తున్నట్టు చూపిస్తారు. ఆ న్యూస్ చూస్తున్న క్యారెన్ అండ్ మ్యాట్ టోటల్లీ డిసప్పాయింట్ అవుతారు. ఎంత రిస్క్ తీసుకుని ఏం చేసినా కూడా ఫిస్క్ అన్ని తనకి అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు, ఇలా అయితే వాడిని మనం ఏం చేయలేమని అనుకుంటూ ఉండగా క్యారెన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి క్యారెన్ జస్ట్ నుంచి మెసేజ్ వచ్చింది, ఆ షిప్ కెప్టెన్ అండ్ ఫస్ట్ మేట్ నేమ్స్ తెలిసి అని చెప్తుంది. ఇక్కడ జస్ అంటే ఆబ్వియస్లీ జెసికా జోన్స్ అయి ఉంటుంది. ఈ సీజన్ లో జెసికా జోన్స్ కూడా ఉన్నట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అండ్ ట్రైలర్స్ లో కూడా చూసాం. సో పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జెసికా జోన్సే. అండ్ క్యారెన్ తన సోల్
సోర్స్ ని కలవడానికి కొంచెం కష్టం అవుతుందేమో అంటుంది. మేబీ ఈ సోర్స్ బీబీ యూరిక్ అయి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫిస్క్ మేయర్ ఆఫీస్ లో ఉండగా అక్కడికి అటార్నీ జనరల్ స్టీవ్ రెడ్ అండ్ గోమెస్ వస్తారు. ఇక్కడ ఫిస్క్ చేస్తున్న పనులు గవర్నమెంట్ కి తెలియకుండా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని స్టీవ్ రెడ్ ఫిస్క్ ని వేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇప్పటి నుంచి మీ యాక్టివిటీస్ అన్నింట్లో అటార్నీ జనరల్ గా నా ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంటుందని చెప్తూ ఉండగా ఆ రూమ్ లోకి ఇంతకు ముందు బార్ సీన్ లో మనం చూసిన న్యూ క్యారెక్టర్ వచ్చి చాలా క్యాజువల్ గా కూర్చుంటాడు. ఒక మేయర్ ఆఫీస్ లోకి వితౌట్ ఇన్విటేషన్ వచ్చి అది కూడా ఒక అఫీషియల్ మీటింగ్ అవుతూ ఉంటే మధ్యలో అలా వచ్చి డిస్టర్బ్ చేశాడంటే తనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది అర్థమవుతుంది. అది కూడా అక్కడ మేయర్ గా ఉన్నది కింగ్ పిన్ అయినా కూడా ఎలాంటి భయం లేకుండా ఫుల్ స్వాగ్ తో ఉంటాడు కాక. షీలా వచ్చి అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు, నీ పేరేంటి అని అడిగినప్పుడు ఫిస్క్ హిస్ నేమ్ ఇస్ చార్ల్స్ అంటాడు. సో దీన్ని బట్టి ఫిస్క్ కి పర్సన్ ఎవరో తెలుసు. అండ్ చార్ల్స్ అన్నది కూడా నాకు తెలిసి రియల్ నేమ్ కాదని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ షీలా చార్ల్స్ ని వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే లాంగ్లీ అంటాడు. లాంగ్లీ అని వినగానే రూమ్ లో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. వై బికాస్ సిఐఏ హెడ్ క్వార్టర్స్ లాంగ్లీలో ఉంటుంది. అండ్ అక్కడే ఉన్న స్టీవ్ రెడ్ చార్ల్స్ తో నీకు ఎంతైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ నీ ఇంటర్ఫీరెన్స్ అవసరం లేదని అంటుండగా స్టీవ్ రెడ్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది వాలెంటీనా డిఫౌంటైన్. సో కాల్ లో తను ఏం చెప్పిందో తెలియదు కానీ ఆ కాల్ కట్ అవగానే ఫిస్క్ పాలసీస్ కి అప్పటిదాకా అగేన్స్ట్ ఉన్న స్టీవ్ రెడ్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం, మీరు మీకు నచ్చినట్టు రూల్ చేయండి, మేము కలెక్ట్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఈ చార్ల్స్ అనేవాడు వాలెంటీనాకి వర్క్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఆ తర్వాత విజిలాంటీస్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నందుకు కరెంట్ పేజ్ వాంటెడ్ పోస్టర్ ని చూపిస్తారు. ఆ తర్వాత సీన్ లో ఫస్ట్ సీజన్ లో మనకు చూపించిన జాక్ డ్యూకెన్ ఏకే స్వార్డ్స్ మ్యాన్ ని చూపిస్తారు. ఆ సీజన్ ఎండింగ్ లో ఈ స్వార్డ్స్ మ్యాన్ ని ఫిస్క్ అండర్ గ్రౌండ్ ప్రిజన్ లో బంధించి ఉంచుతాడు. అయితే ఇక్కడ ఈ జాక్ ని కింగ్ పిన్ మేయర్ ఆఫీస్ లో న్యూ కౌన్సిలర్ ఫర్ మెంటల్ హెల్త్ అయిన డాక్టర్ హిదర్ గ్లెన్ సైకిక్ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ హిదర్ గ్లెన్ మ్యాట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఫస్ట్ సీజన్ ఎండింగ్ కి మ్యాట్ తో బ్రేకప్ చెప్పి మేయర్ తో కలిసి వర్క్ చేయడానికి సిద్ధమవుతుంది. సో ఇక్కడ ఈ జాక్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది అని ఎవాల్యుయేట్ చేస్తుండగా గ్లెన్ కి మ్యూజ్ యొక్క గోస్ట్ కనిపిస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే కదా ఫస్ట్ సీజన్ లో మ్యూజ్ గ్లెన్ పేషెంట్ కానీ గ్లెన్ నే చంపాలని చూస్తున్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో మ్యూజ్ ని తనే చంపేస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఆ ట్రామాతో సఫర్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ లో అది ఇంకా చాలా ఇంటెన్స్ అయినట్టు తెలుస్తుంది. సో ఆ నెక్స్ట్ ముర్డాక్ అండ్ మెక్డఫీ లా ఫర్మ్ ని చూపిస్తారు. అండ్ ఇక్కడ క్రిస్టియన్ మ్యాట్ లేకపోవడంతో తనే ఒంటరిగా ఈ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అన్యాయంగా కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి ఫైట్ చేస్తూ ఉంటుంది. అండ్ అక్కడే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ చెర్రీ కూడా ఉంటాడు. అండ్ తను క్రిస్టియన్ తో ఈ కిడ్నాప్స్ లో సగం కన్నా ఎక్కువ ఏబిటిఎఫ్ వాళ్ళే చేశారు, వాళ్ళు ఓన్లీ విజిలాంటీస్ నే కాకుండా ఫిస్క్ కి ఎదురు చెప్పిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారని చెప్తాడు. అండ్ క్రిస్టియన్ చెర్రీతో మ్యాట్ ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చానని అడిగితే నో అని అంటాడు. అండ్ ఆ నెక్స్ట్ చెర్రీ ఫోన్ కి ఒక హోటల్ రిజర్వేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది యాక్చువల్ గా డేర్ డెవిల్ కలవడానికి పంపిన ఒక సీక్రెట్ మెసేజ్. ఆ మెసేజ్ చూసి చెర్రీ వెళ్ళిపోతుండగా అక్కడికి బెన్ హాక్బర్గ్ వచ్చి క్రిస్టియన్ తో మళ్ళీ డిఏ ఆఫీస్ కి వచ్చాయి, ఇక్కడ ఎందుకు ఫిస్క్ అగేన్స్ట్ గా ఫైట్ చేస్తావు, నువ్వు గెలవలేవని చెప్తాడు. నా దగ్గర ఫిస్క్ అగేన్స్ట్ గా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని క్రిస్టియన్ అంటే నువ్వు సీరియస్ గా ఎవిడెన్స్ వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నావా అంటాడు. దీన్ని బట్టి కింగ్ పిన్ లాని కూడా ఎంత కంట్రోల్ చేస్తున్నాడు అండ్ సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఫిస్క్ మనుషులే ఉంటున్నారు అండ్ అందరూ కూడా కరప్టెడే. అండ్ దీన్ని పబ్లిక్ కి ఎక్స్పోజ్ చేయగలిగే మీడియా కూడా ఫిస్క్ కంట్రోల్ లోనే ఉన్నారు. సో మరి ఫిస్క్ ఇస్ కల్ప్రిట్ అని ఎలా ప్రూవ్ చేస్తారో చూడాలి. ఆ తర్వాత చెర్రీ అండ్ మ్యాట్ మీట్ అవుతారు. మ్యాట్ చెర్రీతో ఆ నార్దర్న్ స్టార్ షిప్ కెప్టెన్ అండ్ ఫస్ట్ మేట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోని చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ కొంచెం ఫన్నీగా అనిపించింది అండ్ అప్పుడే నాకు ఎక్కడో డౌట్ కొట్టింది ఏదో జరగబోతుంది అని. ఇంకా తర్వాత ఏగియన్ గార్డెన్స్ అని ఒక గ్రీక్ రెస్టారెంట్ ని చూపిస్తారు. ఆ రెస్టారెంట్ ని రన్ చేసే ఏరియాను న్యూయార్క్ నుంచి పీపుల్ ని వేరే స్టేట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈ కెప్టెన్ అండ్ ఫస్ట్ మేట్ తన దగ్గరికి వచ్చి ఉంటారని టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడికి వస్తారు. అండ్ కరెక్ట్ గా అదే టైం కి ఆ షిప్ కెప్టెన్ ఎకీలియో అక్కడే ఉంటాడు. సో వాళ్ళు ఎకీలియోని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన బీబీ రిపోర్ట్ చూపిస్తారు. అయితే అప్పుడు దాంట్లో హైడ్ చేసిన డీటెయిల్ ని ఇందులో చూపిస్తారు. ఆ వీడియో మాట్లాడే పర్సన్ వెనకాల ఒక పోస్టర్ ఉంటుంది, దానిపైన ఎఫ్ ఫిస్క్ అని ఉంటుంది. అండ్ ఇదే అసలు పబ్లిక్ లో ఒరిజినల్ ఒపీనియన్. ఎవరు అసలు హ్యాపీగా లేరు, బట్ అందరూ అలాగే ఉన్నారని ఫేక్ పబ్లిసిటీ అండ్ ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. దీనికి బెన్ యూరిక్ నీస్ అయిన బీబీ యూరిక్ కూడా హెల్ప్ చేస్తుందని ఫిస్క్ మాస్క్ పెట్టుకుని ఎవరో చెప్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఇంకెవరో కాదు, బీబీ యూరిక్ అనిపిస్తుంది. తనే కావాలని ఫిస్క్ కి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ డానియల్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుందేమో అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ బీబీ యూరిక్ డిప్యూటీ మేయర్ డానియల్ ఇస్తున్న పార్టీకి వెళ్తుంది. అండ్ అక్కడ డానియల్ తో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఫిస్క్ మామూలుడు కాదు, ఏదో ఒక రోజు తన మీదకి వచ్చినప్పుడు నిన్ను ముంచేస్తాడని వార్న్ చేస్తుంది. డానియల్ ఏమో నాకేం పర్లేదు, నా సంగతి నేను చూసుకుంటా, బై ద వే నీ రిపోర్ట్ అయితే అదిరిపోయిందని చెప్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాట్ ఆ గ్రీక్ రెస్టారెంట్ ఓనర్ ని కలిసి మనం ఇద్దరం ఒకే కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం, సో మనం కలిసి వర్క్ చేస్తే బెటర్ అని చెప్తాడు. ఎకీలియోని ఎలాగో సేవ్ చేయలేకపోయాం, అట్లీస్ట్ ఫస్ట్ మేట్ అయిన క్రిస్టోఫిస్ సావానైనా మనం కాపాడాలి అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ ఏవిటిఎఫ్ తీసుకెళ్లిన ఎకీలియోని అసలు ఆ రోజు షిప్ లో ఏం జరిగిందని డానియల్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఆ కెప్టెన్ ఏమో నాకు ఏదైతే చెప్పారో అదే చేశాను, డేర్ డెవిల్ షిప్ లోకి వచ్చాడు కాబట్టి ఆ షిప్ ని ముంచేశాను అని కన్ఫర్మ్ చేస్తాడు. అండ్ ఇంకా ఆ తర్వాత బక్ వచ్చి అకీలియోని షూట్ చేసేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో చార్ల్స్ ఫిస్క్ అండ్ వెనెసన్ మీట్ అవుతాడు. అండ్ ఇక్కడ కూడా చాలా క్యాజువల్ గా రిలక్టెంట్ గా ఉంటాడు. అండ్ అది చూసి వెనెసా నువ్వు ఎప్పుడు ఇంతేనా అని అడుగుతుంది. అండ్ ఈవెన్ వెనెసాతో కూడా కొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడతాడు. అది చూసి ఫిస్క్ కి మండిపోతూ ఉంటుంది కానీ ఏం చేయలేక సైలెంట్ గా ఉంటాడు. కానీ అంతకు ముందు నా ఆఫీస్ లో అలా వితౌట్ నోటీస్ రావడం నాకు అస్సలు నచ్చలేదు అని ఫిస్క్ చెప్తాడు. కానీ దానికి కూడా కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వడు. ఇంకా ఆ తర్వాత చార్ల్స్ ఫిస్క్ తో నేను వర్క్ చేసే వాళ్ళకి మీ రెడ్ పోర్ట్ వల్ల చాలా యూజ్ ఉంది, కానీ 30 టర్న్స్ ఆఫ్ మిలిటరీ ఆర్డినెన్స్ ని ఎవరికి తెలియకుండా షిప్ లో నుంచి బయటికి తీయడం ఇంపాసిబుల్ అంటాడు. అయితే అప్పుడు ఫిస్క్ నా యాంటీ విజిలాంటీ టీం చాలా ఎఫెక్టివ్, వాళ్ళు ఈ పని చేస్తారు అని చెప్తే చార్ల్స్ అలా అయితే ఆ వెపన్స్ ని అన్లోడ్ చేయగానే వాళ్ళని చంపేస్తే ఏం ప్రాబ్లం లేదని అడుగుతాడు. దానికి ఫిస్క్ కొంచెం ఆలోచిస్తుండగా మళ్ళీ చార్ల్స్
చార్ల్సే నేను కొంతమందిని అరేంజ్ చేస్తా, వాళ్ళు వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ షిప్ లో నుంచి వెపన్స్ అన్లోడ్ చేసి మీ వేర్ హౌస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పి చంపేద్దామని చెప్తాడు. వీళ్ళ గురించి గానీ ఆ గూడ్స్ గురించి గానీ ఎవరికీ తెలియదు, ఇది మన దగ్గరికి ట్రేస్ బ్యాక్ అవ్వదు అని చెప్తాడు చార్ల్స్. ఈ చార్ల్స్ ఎవరో పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లానే ఉన్నాడు, కానీ పోయి కింగ్ పిన్ తో పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి కింగ్ పిన్ కి తిక్కరేగిందంటే ఈ చార్ల్స్ తాలని చపాతీ పిండి నలిపినట్టు నలిపేస్తాడు అనిపిస్తుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ క్యారెక్టర్. ఆ నెక్స్ట్ డానియల్ ఇంటిని క్లీనర్స్ ని హైర్ చేసి మొత్తం క్లీన్ చేపిస్తుంది బీబీ యూరిక్. అండ్ ఈ డానియల్ తన సోర్స్ అని, అండ్ ఆ విషయం డానియల్ కి కూడా తెలియదని బీబీ క్యారెన్ తో చెప్తుంది. సో దీన్ని బట్టే బీబీ ఫిస్క్ అగేన్స్ట్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అని అర్థమవుతుంది. అండ్ ఆ మాస్క్ వెనకాల ఉన్నది కూడా బీబీ యూరిక్ అని నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే క్యారెన్ బీబీతో డానియల్ కి నువ్వేం చేస్తున్నావో తెలుసా అని అడుగుతుంది, కానీ బీబీ తెలియదని అనుకుంటున్నాను చెప్తుంది. ఆ తర్వాత క్యారెన్ బెన్ నన్ను సేవ్ చేయడానికి చనిపోయాడు, అండ్ నేను ఆ గిల్ట్ తోనే డైలీ బతుకుతున్నా, చనిపోయిన వాళ్ళని మనం హానర్ చేయాలంటే వాళ్ళతో జాయిన్ అవ్వకుండా బతికుండి వాళ్ళ డెత్ ని అవెంజ్ చేయాలని చెప్తుంది. ఈ సీన్ కొంచెం ఎమోషనల్ గా బాగుంది. ఆ తర్వాత హిదర్ గ్లెన్ జాక్ డ్యూకెన్ ఇచ్చిన ఆన్సర్స్ ని చూస్తూ ఉంటుంది, అండ్ అప్పుడే తనకి బెన్ హాక్బర్గ్ కాల్ చేసి నేను కూడా ఫిష్ కోసమే వర్క్ చేస్తున్నా, ఈ జాక్ ని మనం త్వరగా ఇరికించాలంటే ఆ సైకిక్ ఎవాల్యుయేషన్ లో ఆన్సర్స్ మనకి అనుకూలంగా చేంజ్ చేయని చెప్తాడు. అండ్ ఈ కాల్ మాట్లాడుతుండగా మళ్ళీ గ్లెన్ కి మ్యూజిక్ యొక్క గోస్ట్ కనిపిస్తుంది, అండ్ ఆ ఇల్యూషన్ నుంచి రికవర్ అయ్యి హాక్బర్గ్ తో అలాగే చేద్దామని చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న క్వశ్చన్స్ లో ఒకటి అప్పుడప్పుడు నన్ను ఈవిల్ స్పిరిట్స్ పొజెస్ చేస్తాయని ఉంటుంది. దానికి జాక్ నో అని ఆన్సర్ ఇస్తే దాన్ని చెరిపేసి ఎస్ అని చేంజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈవిల్ స్పిరిట్స్ పొజెస్ చేస్తుంది జాక్ కి కాదు, గ్లెన్ కి. అండ్ కొన్ని థియరీస్ ఏంటంటే ఈ సీజన్ లో హిదర్ గ్లెన్ మ్యూజ్ గా మారుతుంది అని. చూడాలి మరి అది నిజమో కాదో. ఇంకా ఆ నెక్స్ట్ సీన్ లో మ్యాట్ క్యారెన్ తో ఆ రెస్టారెంట్ ఓనర్ గురించి చెప్తాడు, అండ్ అప్పుడే క్యారెన్ విజిలాంటీ ట్రయల్స్ దగ్గరలోనే ఉన్నాయని చెప్తుంది. అది వినగానే మ్యాట్ కొంచెం అప్సెట్ అవుతాడు. అయితే అప్పుడు క్యారెన్ నువ్వు మ్యాట్ ముర్డాక్ ఉండడాన్ని మిస్ అవుతున్నావా, నెల్సన్ ముర్డాక్ అండ్ పేజ్ ని మిస్ అవుతున్నావా అని అడుగుతుంది. అయితే దానికి మ్యాట్ యా అప్పుడప్పుడు మిస్ అవుతున్నా అంటే, క్యారెన్ మాత్రం నేను ప్రతిరోజు మిస్ అవుతున్నా అంటుంది. ఆ నెక్స్ట్ సీన్ లో అరియానా దగ్గరికి క్రిస్టోఫీ సావా వచ్చి నాకు నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఆ తర్వాత చెర్రీ దగ్గరికి యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ వస్తారు. అయితే వాళ్ళు లోపలికి వచ్చే లోపే చెర్రీ డేర్ డెవిల్ కి ఐ యామ్ ఇన్ ట్రబుల్ అని మెసేజ్ చేస్తాడు. ఈ లోపు ఆఫీసర్స్ వచ్చి నువ్వు గ్రీక్ సేలర్స్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు అని ఫుల్ కొడతారు. ఇంకా అప్పుడే డేర్ డెవిల్ వచ్చి ఆఫీసర్స్ ని నాకౌట్ చేసి చెర్రీని బయటికి తీసుకెళ్దాం అనుకున్నప్పటికీ బయట నుంచి ఇంకా చాలా మంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చెర్రీ కూడా ఆ దెబ్బలకి చాలా బ్లడ్ లాస్ అయ్యి హార్ట్ రేట్ స్లో అవుతూ ఉంటుంది. ఇంకో పక్క డేర్ డెవిల్ ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ తో ఫైట్ చేస్తూనే చెర్రీ హార్ట్ బీట్ ని కూడా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సీజన్ 1 లో ఫాగీ చనిపోయేటప్పుడు కూడా ఇలానే ఫాగీ హార్ట్ బీట్ వింటూ ఉంటాడు, కానీ లాస్ట్ కి ఫాగీ చనిపోతాడు. అప్పుడే ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ డేర్ డెవిల్ ని కొట్టి తన మాస్క్ ని తీసేస్తారు, అండ్ మ్యాటే డేర్ డెవిల్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఓడి అమ్మ ఇదేంట్రా ఇలా అయింది ఇప్పుడు ఎలా అనుకుంటున్నప్పటికీ రప్ అని 4 బుల్లెట్స్ వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కి తగిలి వాళ్ళందరూ చనిపోతారు. యాక్చువల్లీ నేను ఇక్కడ జెసికా జోన్స్ వస్తుంది అనుకున్నా, బట్ ఆ తర్వాత ఇంకో నైఫ్ వచ్చి డేర్ డెవిల్ ముందు పడుతుంది. ఆ నైఫ్ మీద యువర్ వెల్కమ్ అని రాసుంటుంది, అండ్ ఆల్సో మధ్యలో ఒక బుల్సై ఉంటుంది. సో ఇక్కడ డేర్ డెవిల్ ని సేవ్ చేసింది బుల్సై ఏకే పాయింట్ డెక్స్టర్. యాక్చువల్ గా అయితే డేర్ డెవిల్ కి బుల్సై కి అస్సలు పడదు, అండ్ ఇన్ఫాక్ట్ ఫాగిన్ చంపింది కూడా బుల్సయ్యే. కానీ లాస్ట్ సీజన్ లో బుల్సై జైలు నుంచి తప్పించుకుని కింగ్ పిన్ మీద అటాక్ చేస్తాడు, కానీ ఆ బుల్లెట్ మ్యాట్ కి తగులుతుంది. సో అఫీషియల్ గా బుల్సై కూడా కింగ్ పిన్ కి ఎనిమీనే. సో ఎలాగో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ బుల్సైని కూడా వెతుకుతూ ఉంటారు. సో అందుకే మేబీ డేర్ డెవిల్ తో కలిసి కింగ్ పిన్ మీద రివెంజ్ తీర్చుకుందామని ఇలా డేర్ డెవిల్ కి హెల్ప్ చేస్తుంటాడేమో అని నేను అనుకుంటున్నా. సో ఈ సీన్ తో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది, అండ్ ఈ వెడ్నెస్డే సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ రెండు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. అవి వచ్చాక ఆ ఎపిసోడ్స్ బ్రేక్ డౌన్ కూడా చేద్దాం. ఈ బ్రేక్ డౌన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.